ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ కాశీగా పిలువబడుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలైతే నిర్వహిస్తున్నారు. ఇక్కడికైతే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున అయితే స్వామి దర్శనానికైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఉదయం నుంచే హరనామ స్మరణతో అయితే ఆలయం అయితే మారుమోగుతున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాము. ఇక్కడైతే హరిహర క్షేత్రంగా అయితే వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం అయితే పిలువబడుతుంది. ఇటు అనంత పద్మనాభ స్వామి కావచ్చు, అంతేకాకుండా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సైతం పూజలు అందుకుంటున్నారు. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు అయితే వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కొంతమంది స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సైతం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వీరైతే స్వచ్ఛందంగా పాల్గొని ఇక్కడికి వచ్చిన భక్తులకైతే పాలు పండ్లు కావచ్చు ఇతరత్ర సైతం ఉచితంగా ఇస్తూ అయితే వీరైతే సేవ చేస్తున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం. మనతో పాటు సభా ట్రస్ట్ కు సంబంధించి అయితే కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఏంటి మీ స్వచ్ఛంద సంస్థ పేరు, అంతేకాకుండా ఎలాంటి సేవ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారండి? స్వామి శరణమయ్యప్ప, ఓం నమ శివాయ. శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ద్వారా గత 5 సంవత్సరాలుగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ 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 వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం నందు ప్రతి సంవత్సరము సేవా కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దాదాపు ప్రతి సంవత్సరం 100 నుండి 150 మంది వరకు సేవకులు ఇక్కడికి వచ్చేసి పాలు, పండ్లు, బిస్కెట్లు, ఇతరత్ర అన్ని రకాల సేవలు, మెడికేటెడ్ వాటర్ కావచ్చు, అన్ని రకాల సేవలు ఇక్కడ అందించడం జరుగుతుంది. అలాగే క్యూ లైన్లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వృద్ధులకు కూడా చేయూతనిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ఈఓ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే పాత్రికేయ సోదరులు కావచ్చు, ప్రతి ఒక్కరూ మాకు సహకారాన్ని అందించి ప్రతిరోజు దాదాపు 3 రోజులుగా ఇక్కడ మేము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు నిర్వహించే సేవా కార్యక్రమాల్లో వివిధ రకాలమైన రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు మేము అందించడంలో ముఖ్య భూమిక పోషించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రానున్న రోజుల్లో కూడా కేవలం ఈ వేములవాడ కాకుండా మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాలు మా సంస్థ యొక్క సేవలు, అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ యొక్క సేవలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి దీనికి స్థానికంగా ఉన్న లీడర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, ఈవోలు కావచ్చు, మాకు సహకారం కూడా అందించాలని కోరుకుంటున్నాము. అందరి సహకారం ఉంటేనే ఏ సేవా కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ రోజు ఈ వేములవాడ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి కావస్తుంది. రేపు కూడా రేపు ఉదయం వరకు కూడా మా సేవా కార్యక్రమం ఉంటాయి కాబట్టి ఇంతటి దిగ్విజయమైన కార్యక్రమానికి ముఖ్య భూమిక పోషించినటువంటి తెలి శ్రీనివాస్ గారు కావచ్చు, అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు వారిద్దరికి కూడా ప్రత్యేకంగా మా సభా ట్రస్ట్ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. స్వామి ప్రస్తుతం అయితే మీరైతే ఎప్పుడు రావడం జరిగింది, ఎన్ని రోజుల పాటు కొనసాగుతారు, అంతేకాకుండా సేవలకు సంబంధించి సమయం ఏమైనా ఉంటుందా, అంటే ఎంతసేపు వరకు అయితే మీరైతే సేవలు అందిస్తారండి? మేము మొన్న రాత్రి కూడా ఇక్కడ రావడం జరిగింది. నిన్న ఉదయం నుండి రాత్రింబవళ్ళు కూడా ఎక్కడ కూడా నిర్విరామంగా 3 రోజుల పాటు, రేపు మధ్యాహ్నం వరకు దాదాపు 3 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తాము. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. అంటే భక్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి? ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న క్యూ లైన్ లో దాదాపు కంజెస్టెడ్ ప్లేస్ ఉంది కాబట్టి క్యూ లైన్ లో చాలా ఇబ్బంది పడుతున్న వారికి మేము తేనీరు కావచ్చు, పాలు కావచ్చు, అలాగే పండ్లు కూడా ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా ఆనందంగా హర్షిస్తున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అంటే మీ సేవా కార్యక్రమాలు ఇంకా ఏమేమి ఉంటాయండి? కేవలం ఇక్కడ వేములవాడ పుణ్యక్షేత్రంలో కాకుండా మా వంతుగా జాబ్ మేళలు కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ పర్పస్ ఎవరికైనా హెల్ప్ పర్పస్ కావచ్చు, మళ్ళీ స్కూల్లో కూడా మేము అన్ని రకాల సేవలు అందిస్తాం. అలాగే వృద్ధులకు కూడా చేయూతనిచ్చుకుంటాం, వృద్ధాశ్రమాలు కూడా మాతో సహకారం చేస్తాం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో కాకుండా ప్రతి ఒక్క అయ్యప్ప జన్మదిన పురస్కరించుకొని కావచ్చు, విషు పూజలు పురస్కరించుకోవచ్చు, శివాలయంలో కావచ్చు, ప్రతి ఒక్క టెంపుల్లో కూడా మేము అన్ని రకాల అన్నదానాలు కావచ్చు సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ నుంచి అయితే వీరైతే సేవ చేయడానికి అయితే మేమైతే రావడం జరిగింది. ఉదయం నుంచి అయితే మేమైతే సేవలు అయితే అందిస్తున్నాం. మేమైతే 3 రోజులు అయితే మేము ఇక్కడ సేవ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నామని అయితే ఇక్కడికి వచ్చిన నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా భక్తులు సైతం కొంతవరకు అయితే సంయమనం పాటించాలి అనేది వీరు వెల్లడిస్తున్న పరిస్థితి మనమైతే చూడడం జరుగుతుంది. వీరికి సంబంధించి అయితే పండ్లు కావచ్చు, అదేకాకుండా పాలు ఇతరత్ర సైతం చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు అందరికీ అయితే ఉచితంగా ఇస్తూ అయితే వీరైతే మన్నలను పొందుతున్న పరిస్థితి మనం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో చూడొచ్చు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.